పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే యెషయా ప్రవక్తతో దేవుడు అనేక సందర్భాల్లో అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని స్పష్టంగా తప్పులు లేకుండా కామాలు, పులి స్టాపులు, క్వశ్చన్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా చదవాలి. చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగజేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈరోజు నా వర్తమానము ఏంటో తెలుసా? మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను. మా ఆలోచనలు ఎవరు చూస్తారు? అమ్మ కట్ చేయి, ఫోన్ కట్ చేయి, స్విచ్ ఆఫ్ చేయి, కట్ చేయి. చూడండి, మమ్మల్ని ఎవరు చూసేదరు? అక్కడ రాయబడిన మాట, మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని చదివే ఏముంది? మా పని ఎవరికి తెలియను. తమ ఆలోచనలు యెహోవాకు. ఫస్ట్ మాట, ఈరోజు నువ్వు చేసే ఆలోచనలు, ఈరోజు దేవుని బిడ్డలు చేసే ఆలోచనలు, సంఘ బిడ్డలుగా చేసే ఆలోచనలు, అందరూ అనుకునే ప్రశ్న ఏంటో తెలుసా? పక్క 15వ వచనం మొదటి లైన్లో ఉన్న మాట, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. ఆలోచనలు, మనుషుల్లో వచ్చే ఆలోచనలు ఎలా అయిపోయాయంటే ఈ రోజులలో రకరకాలైన ఆలోచనలు. బైబిల్లో చూస్తే బైబిల్ అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మీరు ఉదయం లేచిన 5 గంటల నుండి పడుకునే 10 గంటల వరకు కూడా నీవు చేసే ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి రివైండ్ చేసుకో. వాట్ యు ఆర్ థింకింగ్. మన ఆలోచనలు ఎలా ఉంటాయి చేస్తా? నన్ను ఎవరు చూస్తున్నారు? ఈ 2 ప్రశ్నలే మనుషుల్ని చిక్కులో పడేస్తున్నాయి. మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలుసు? అదే ప్రశ్న ఉందా? చదువు బిడ్డ, నా మాట కాదు. మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను. నేను చేసే టెక్స్ట్ మెసేజ్ ఎవరికి తెలుసు? నేను చేసే వాయిస్ కాల్ రికార్డ్ ఎవరికి తెలుసు? మా పని ఎవరికి తెలుసు అని చెప్పి దేవుణ్ణి సహితం మోసము చేసే క్రైస్తవ దేవుని పిల్లలు చాలా మంది ఉన్నారు. మా పని ఎవరికి తెలుసు? మా ఆలోచనలు ఎవరికి తెలుసు? మా తలంపులు ఎవరికి తెలుసు? బైబిల్ అంటుంది, దేవునికి కనబడకుండా నీ ఆలోచనలు లోపల లోపల లోపల. అక్కడ రాయబడిన చక్కటి మాట, లోపల మనుషుని ఆలోచన లోపల ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళిపోయాయి. లోపల మరుగు చేస్తూ ఉన్నారు, దాచిపెడుతూ ఉన్నారు. వాటిని కక్కేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాటిని ఎలా కక్కుతారంటే ఒక వాంతికొచ్చిన కుక్కలాగా కక్కేస్తూ ఉంటారు. ఆ మాటలు, ఆ తలంపులు, ఆ ఆలోచనలు. బైబిల్ అంటుంది, నువ్వు లోపల ఏ ఆలోచనలైతే నువ్వు పెట్టుకొని వాటిని ఒక విషపులాగా నీ మనసులో పెట్టుకుంటావో నీకు దానివల్ల కలిగేది ఏంటో తెలుసా? బీపీ వస్తుంది. ఆలోచించి 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 ప్లాన్ వేసి ఏమైతే తెలుసా? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్. బైబిల్ అంటుంది, నువ్వు లోపల నువ్వు ఆలోచన చేస్తున్నావే, వాటిని దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావే, నన్ను ఎవరు చూస్తారని నువ్వు అనుకుంటున్నావే, నా పని ఎవరికి తెలుసని నువ్వు అనుకుంటున్నావే, అనుకొని చీకటిలో నీ క్రియలు జరిగిస్తున్నావు కదా. అయితే 16వ వచనంలో అంటున్నాడు, అయ్యో మీరెంత మూర్ఖులు, అయ్యో
అయ్యో మీరెంత మూర్ఖులు. బైబిల్లో ఉన్న కొంతమందిని మీకు చూపిస్తాను. హృదయములో ఆలోచనలు దాచిపెట్టి వారు ఏం చేశారు తెలుసా? రాజ్యాలను కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. రాజ్యాలను కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. బైబిల్లో మొట్టమొదటిగా ఉరి వేసుకున్నది ఎవరండి? ఎవడు వేసుకుంటే నాకేంది? బైబిల్లో మొట్టమొదటిగా ఉరి వేసుకుంది ఎవరు? ఎవరు ఉరి వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నారు తెలుసా నీకు? చెప్తున్నావా? చెప్పు. యూదా వేసుకున్నాడా? యూదా తర్వాత వేసుకున్నాడు. యూదా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, రమ్యకు కూడా తెలిసింది. పాపం చెప్పింది, ఆమె డేర్ చేసి చెప్పింది. హల్లెలూయా. మీరైతే ఏం చెప్పట్లేదు. ఆలోచనలు మనిషిని లేచినది మొదలు పడుకునే వరకు మనిషిలో వచ్చే ఆలోచనలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నువ్వు చెడ్డ ఆలోచన చేస్తే నీ భవిష్యత్తు అంతమేంటో తెలుసా? పోలీస్ స్టేషన్. నువ్వు మంచి ఆలోచన చేస్తే నీ భవిష్యత్ అంతమేంటో తెలుసా? దేవుడు పరిపక్వతలోకి తీసుకొస్తాడు. నీలో మేలు చేయడం స్టార్ట్ చేస్తాడు. మనుషుడు అనుకుంటాడంట, నా అంతరంగంలో ఉన్నది ఎవడు చూస్తున్నాడు? నా అంతరంగంలో నేను చేస్తున్న ఈ పని ఎవరు చూస్తున్నారు? నేను చీకట్లో చేస్తున్న ఈ పని ఎవరు చూస్తున్నారు? యవనస్తులు ఈ రోజులలో వారు చేస్తున్న చాటింగ్ ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? సీక్రెట్ లాకేషన్ కదా అనుకుంటున్నారు. ప్రోనోగ్రఫీ వీడియోస్ చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? మీకు తెలియదు. మీ హిస్టరీ ఎరేజ్ చేసినా సరే మీ హిస్టరీ గూగుల్ వన్ దగ్గర ఉంటుంది. మీ హిస్టరీ అంతా కూడా ప్రభు దగ్గర ఉంటుంది. మీరు గమనించండి. అయితే వాక్యం అంటుంది, అయ్యో మీరెంత మూర్ఖులు. ఏమన్నాడు చూడండి, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచుదురా, చేయబడిన వస్తువు దాని చేసిన వానిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? మీరు గమనించండి, ఎంత మూర్ఖులు. ఈ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది, అయ్యో. కొంతమంది పిల్లలు అంటారు, డాడీ నీకు తెలియదు, మమ్మీ నీకు తెలియదు. ఓ తెలియదు. మూర్ఖులు. బైబిల్ అంటుంది వాళ్ళు మూర్ఖులు. నీ ఆలోచనలు నీ మనసులో ఎంత దాచిపెట్టడానికి ట్రై చేసినా సరే గ్రౌండ్లో ఉన్న ఎల్ఈడిలో డిస్ప్లే చేసినట్టు పరలోకంలో దేవుడు డిస్ప్లే చేస్తాడు. చప్పట్లు కొడదాం. డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చేసినప్పుడు నీ ఆలోచనలు చక్కగా లేవనుకో, నీ ఆలోచనకు తగిన ప్రతిఫలమే నువ్వు అనుభవించాలా. అందుకే నీ అంతరంగంలో కూడా వ్యభిచారం చేయొద్దు, మోహపు చూపు చూడొద్దు. నీ అంతరంగంలో కూడా పాపపు ఆలోచనలు రావద్దు. నీ ఆలోచనలో కూడా పాపపు తలంపులు రావద్దు. అలా వచ్చావే అంటే నేనేనా చేసింది? నేనా? యూదా అంటాడు కదా, నేనేనా? నిన్ను పట్టించేది నేనేనా ప్రభువా? డీల్ కుదుర్చుకున్నాడు, ఎక్కడో కూర్చున్నాడు, డీల్ కుదుర్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. నేనా ప్రభువా నిన్ను పట్టించేది? తమ ఆలోచనలు దేవునికి తెలియదనుకుంటున్నారు. 15వ వచనం, ఇంటికి వెళ్ళిన తర్వాత 100 సార్లు చదవండి, మళ్ళీ చదవండి. మళ్ళీ అంటున్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ టిక్ చేసుకోండి. యెషయా గ్రంథం 29:15 వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగజేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు. కుమ్మరి మంటికి భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి అతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన దానిని గూర్చి అతనికి బుద్ధి లేదనవచ్చునా? మీరు చూడండి, దేవుడు నిన్ను తయారు చేశాడని మర్చిపోతున్నా.
నేను మాట్లాడితే చెప్తా ఉంటా, ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఏదో నీ ఆలోచన, నీ తలంపు. ఇలా మరుగు చేసే స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ప్రియులారా, నీకు నీవే శ్రమ తెచ్చుకుంటున్నావు. నీ ఆలోచనలు ఎక్కడ దాచిపెట్టడానికి ట్రై చేస్తావో అక్కడే నువ్వు దేవుని చేతిలో పట్టబడబోతున్నావు. దేవుని చేతిలో పట్టుకున్నాడనుకో, దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డావనుకో, నిత్య నరకము నీవు అనుభవించాలి. ఎవరితోనైనా ఆట ఆడవచ్చు, దేవునితో ఆట ఆడామంటే ఒళ్ళు కాలిపోతుంది అంతే. అగ్ని, దహించు అగ్ని. ఆయన తండ్రి కొడుకులు చాలా బాగా ఉన్నారు, తండ్రి కొడుకులు బాగా ఉన్నారు, తండ్రి రాజ్య పాలన బాగా చేస్తూ ఉన్నాడు. కానీ తండ్రి దగ్గర ఒక ఆయన మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, ఒక ఆయన చాలా మంత్రిగా పనిచేస్తున్నాడు. నేను ఎక్కడ బయట స్టోరీ చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న స్టోరీ చెప్తున్నాను. తండ్రి దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అతని ఆలోచనలు చాలా చెడ్డవి. కానీ ప్రజలు చూడడానికి ఆయన నమ్మించేది ఏంటి తెలుసా? ఆయన ఏం చెప్పినా దేవుణ్ణి అడిగి చెప్తాడని ప్రజలకు కనబడే విధంగా నటన. రాజు ఏం చేస్తాడంటే, అరే బాబు, ఆ రాజ్యం మీదకి యుద్ధం వెళ్తున్నాం, మనం గెలుస్తామో లేదో, అగో నా మంత్రి ఉన్నాడు, ఆయనను పిలు. ఆ మంత్రి చెప్తే మనం గెలుస్తాం, ఒకసారి ఆయనను పిలు అని చెప్తే ఈ మంత్రి పరిగెత్తుకొని వచ్చి, రాజా మీరు ఈరోజు ఫలానా యుద్ధం చేయబోతున్నారు, ఆ యుద్ధానికి మీరు విజయం సాధించబోతున్నంటే, అబ్బా ఈయన చెప్పిండంటే ఇక దేవుడు పంపించిన వ్యక్తే అని ముద్రేసుకునేవాడు ఆ రాజు. ఇలాంటి ఒక మంత్రి, ఒక మంచి వ్యక్తికి ఒకరోజు దుర్బుద్ధి పుట్టింది, చెడ్డ ఆలోచన వచ్చింది. ఆ చెడ్డ ఆలోచన ఏంటో తెలుసా? సింహాసనము మీదికెళ్ళి తండ్రిని తీసేయాలి, కొడుకును కూడా పెట్టినట్టు పెట్టాలి, కొడుకును కూడా తీసేయాలి. తండ్రి కొడుకులకు వైరము పెట్టాలి. తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఒకరంటే ఒకరికి పడకుండా చేయాలా? ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎవరు చూస్తున్నారు? నన్ను ఎవరు చూస్తున్నారు? మమ్మల్ని ఎవరు చూసేదరు అనుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం ఆ వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ రాత్రి. అలాంటి అహితోపేలు ఆలోచనలు కలిగిన ఏ వ్యక్తి అయినా ఆలోచనలు ఇక్కడే యేసు నామములో వెళ్ళిపోవాలా. అహితోపేలు అనేటువంటి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదిగో ఒకరోజు దావీదంటే చాలా మందికి, సౌలు కుటుంబులకు దావీదంటే అస్సలు పడదు. దావీదంటే సౌలుకు అస్సలే పడదు. దావీదు యోనాతాను మంచి స్నేహితులు. దావీదు యొక్క స్నేహితుడు యోనాతాన్, దావీదు యొక్క స్నేహితుడు యోనాతాను మాత్రమే కాదు, దావీదు యొక్క స్నేహితుడు హూషై చరిత్ర చదవాలి. హూషై, ఈ ముగ్గురు మంచి స్నేహితులు. హూషైకి దావీదంటే ప్రాణం, యోనాతానుకు దావీదంటే ప్రాణం. ఇదిగో ఒకరోజు దావీదు ఏం చేశాడంటే, ఉదయమే లేచాడు. లేచి తాను దావీదు ఒలివ చెట్ల ఒక కొండ ఎత్తుకున్నటువంటి ఆ కొండ ప్రాంతానికి వచ్చేసాడు. మీరు చూడండి, 15వ అధ్యాయానికి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. అందరు బైబిల్ చూడాలి. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేవు కాలి నడకలు. చూడండి, దావీదుకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది?
దావీదుకి ఎందుకు ఇంత బాధ వచ్చింది? ఎక్కడ పోతున్నాడు తెలుసా? కాళ్ళకు చెప్పులు లేవు, కొండ మీదకి పరిగెత్తుకొని పోతున్నాడు, ఏడ్చుకుంటూ వెళుతున్నాడు. ప్రజలు కూడా ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు తెలుసా? సౌలు తరుముతున్నాడు. ఎందుకు తెలుసా? కొడుకు రివర్స్ అయిపోయాడు, అబ్షాలోము రివర్స్ అయిపోయాడు. అబ్షాలోము యొక్క పరిస్థితి ఎట్లయిపోయింది తెలుసా? తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎట్లా తయారయ్యాడంటే తండ్రిని చంపాలనే మాస్టర్ ప్లాన్ వేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కడు. ఒక రాజ్యము కూలిపోవాలన్నా, ఒక సంఘము కూలిపోవాలన్నా, ఒక కుటుంబం కూలిపోవాలన్నా, ఒక వ్యవస్థ పాడైపోవాలన్నా, ఒక సంస్థ పాడిపోవాలన్నా, ఒక చర్చ్ పాడైపోవాలన్నా ఒకే ఒకడు, అహీతోపేలు. వాడి ఆలోచనలే ఈరోజు నేటి సంఘాలను కూల్చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి, సంఘాలను ఎదగకుండా కప్పేస్తూ ఉన్నాయి. అహీతోపేలు చూడండి, కాలి నడుకను వచ్చేసాడు దావీదు. అతని యొద్దకు జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్ర, ఇదిగో దా రాజా, నీ కొడుకైన అబ్షాలోము చేసిన కుట్ర భయంకరమైంది. కానీ ఆ కుట్రలో ఎవరు చేరింది తెలుసా? అహీతోపేలు. అహీతోపేలు ఎవరు తెలుసా? నువ్వు నమ్మిన బంటు. అహీతోపేలు మాటలంటే నీకు ఇష్టం కదా దావీదు. ఏమైంది తెలుసా? వాడే వెళ్ళి ఆ గుంపులో చేరాడు. అహీతోపేలు చూడండి, అహీతోపేలు చదువు నాన్న. అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజెప్పగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క, అందరి మాట అండర్లైన్ చేసుకోండి, అహీతోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టుమని ప్రార్థన చేసిన. చప్పట్లు కొడదాం. అహీతోపేలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనము చెడగొట్టాలంటే దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆ చెడగొట్టు ఆలోచనలు ఎవరైనా చేస్తే వాళ్ళకు వ్యతిరేకమైన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. నీ కుటుంబాన్ని పడగొట్టాలని, నీ సంఘాన్ని పడగొట్టాలని ఎవరైనా ఆలోచన చేస్తే నువ్వు వాడాల్సిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధం వాడాలి. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన చూడండి, తన స్నేహితుడు చూడండి, చదువు నాన్న కంటిన్యూషన్లో. దేవుని ఆరాధించు స్థలము ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చడికి రాగా అర్కీయుడైన హుషై పై వస్త్రములు చింపుకొని, తన స్నేహితుడు ఎవరి స్నేహితుడు? దావీదు స్నేహితుడు హుషై ఫ్రెండ్ను చూసి, అయ్యో నా స్నేహితుడా, నువ్వు రాజువు, చెప్పులు లేకుండా వచ్చినావు, నెత్తంతా పిచ్చి ఉంది, ఏడుస్తున్నావు, దావీదు రాజా నీకేమైందని ఈయన బట్టలు చింపుకొని ఛాతి కొట్టుకుంటా, మై ఫ్రెండ్ వాట్ హ్యాపెన్, నా స్నేహితుడు ఏమైంది చూడండి. ఆయన పై వస్త్రములు చింపుకొని, చదువు బిడ్డ, తల మీద ధూళి పోసుకొని ఏం చేశాడు? బట్టలను జిప్పేసుకున్నాడు, మట్టి తీసి నెత్తి మీద పోసుకున్నాడు. అయ్యో నా స్నేహితుడా ఏమైంది అంటే దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా, ఇప్పుడు నా దగ్గర ఉంటే ఇదిగో నువ్వు నాతో కూడా వచ్చిన ఎడల 33వ వచనం, నాకు భారంగా ఉందువు, నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? నువ్వు నా కుమారుడైన అబ్షాలోం దగ్గరికి వెళ్ళు. ఎందుకు తెలుసా? అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, అక్కడ దుర్మార్గపు ఆలోచనలు చేసేవాడు ఉన్నాడు. అతడి పేరే అహీతోపేలు. అహీతోపేలు అంటే ఆ పేరు అండర్లైన్ చేసుకోండి, చాలా చాలా డేంజరస్ పర్సన్ ఈ పర్సన్. అహీతోపేలు అంటే చాలా జాగ్రత్తగా వినాలి. మీలో తన సహోదరుడికి అహీతోపేలు ఎలాంటి వాడు తెలుసా? తను నష్టము కలిగించేవాడు. తన సహోదరుడికి
నష్టము కలిగించేవాడు, తనకు పొరుగు వారికి నష్టము కలిగించేవాడు. అతని మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఇప్పుడే చెప్పాను, మన ఆలోచనలు దాచుకుంటే దేవునికి తెలియ అనుకోవద్దు. తన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? తండ్రి కొడుకులకు జగడం పెట్టేయాలి. ఇద్దరిని ప్రజల ఎదుట పిచ్చి వాళ్ళని చేయాలా. పిచ్చి వాళ్ళని చేసి తండ్రి కుమారుడికి భయపడతాడు, కుమారుడు తండ్రిని చంపేస్తాడు. ఆ బలముతోనే కుమారుడిని కూడా తండ్రి కొంతమంది సైన్యం తీసుకొచ్చి కుమారుడిని చంపేస్తాడు. అప్పుడు నేను రాజు కావచ్చు. ఇద్దరు చచ్చిపోతారు. మనుషుల ఆలోచనలు ఎలాంటివి అండి? పనికి మాలిన ఆలోచనలు. 94వ కీర్తన 11వ వచనంలో నరుల ఆలోచనలు ఎలాంటివి? నరుల ఆలోచనలు ఎలాంటివి? చదవమ్మా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. దేవునికి తెలుసు వీరు ఆలోచించే ఆలోచనలు. ఈ అహీతోపెలు ఇలా ఆలోచన చేస్తుంటే కొంచెం దూరం వెళ్ళాడు చదువు బిడ్డ. అట్లనే ఏమంటాడు? ఓ హుషై, నా స్నేహితుడా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? 34వ వచనం, నీవు నా పక్షం వాడవై పట్టణమునకు తిరిగిపోయి. నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి? పట్టణమునకు తిరిగిపోయి రాజా, ఇప్పుడు చెప్పమంటున్నాడు, రాజా ఇంతవరకు నువ్వు పోయి నా కొడుకుతో చెప్పు. అందరు ఇటు చూడాలి. వాక్యం ఇప్పుడు నేను స్పష్టతలోకి వచ్చాను. దావీదు యొక్క స్నేహితుడు ఊషైతో దావీదు అంటున్నాడు, నీవు పట్టణమునకు తిరిగిపోయి నా కుమారుడైన అబ్షలోముతో ఏమనమంటున్నాడు? ఇంతవరకు ఇన్ని రోజులు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు మీ నాడికి సేవ చేశాను కదా, నీకు కూడా సేవ చేయడానికి వచ్చాను. అబ్షలోముతో చెప్పిన ఎడల, అభిషేకంతో చెప్పమనగా నీవు నా పక్షపు వాడవై ఉండి. నిన్ను ఎందుకు వెళ్ళమంటున్నాను? అక్కడికి వెళ్ళి నా కొడుకుతో ఈ మాటలు చెప్తే అతడు అంటాడు, ఇక ఏమంటాడు? నువ్వు నా పక్షం వాడవై ఉంటావు కదా అని చెప్పి అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టగలవు. అక్కడ యాజకులు ఇద్దరు ఉన్నారు, సాదోకు అబ్యాతారు ఇద్దరు యాజకులు కూడా ఉన్నారు. అబ్బా, ఈ మాట చెప్పగానే ఊషై పరిగెత్తుకొని అక్కడ ఇద్దరు సేవకులు ఉన్నారు. దావీదు దగ్గర మంచి స్నేహితులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. సాదోకు ఎవరి పేరండి? వాళ్ళిద్దరి పేరు. ఎవరి పేరు అయితే నాకేంది, వీళ్ళు చూస్తలేరు. ఎవరున్నారు? ఇద్దరు సేవకుల పేరేంటి? సాదోకు అబ్యాతారు సేవకులు ఇద్దరు నీకు స్నేహితులుగా ఉన్నారు. ఇక 37వ వచనంలో దావీదు స్నేహితుడైన యూషై పట్టణమునకు వచ్చుచుండగా కొడుకు ఎదురుకొచ్చాడు అబీషలోము. ఈ మధ్యలో ఏమైందంటే దావీదు ఒక కొండ దగ్గరికి పోగానే సౌలు సంబంధికులు ఒకడు వస్తాడు. వచ్చి దావీదుని ఎట్లా తిడతాడంటే పచ్చి బూతులు తిడతాడు. ఎట్లా తిడతాడు తెలుసా? మీరు చదవండి. ఏమని తిడతాడంటే 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమని తిడతాడు? 5వ వచనం రాజైన దావీదు బహురీరాము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమీ అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదుని ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. నువ్వు చచ్చిపో దావీదు అని శపిస్తూ జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వములో ఉండగా రాజైన దావీదును అందరి మీదను ఏం చేస్తున్నారు? రాళ్ళు రువ్వుతున్నారు. ఈ షెమి ఏమంటున్నాడు? నరహంతకుడా, ఓ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. ఎవరా ఎట్ట తిడుతున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా.
చీపో ఏమంటున్నాడు? చీపు. అట్లే అంటున్నాడు. చీపో చీపో అన్నాడా అంటున్నాడు. చూడండి, ఆయన దావీదుకి అన్ని వ్యతిరేకంగామైనటువంటి తలంపులు తెప్పించి దావీదును నెమ్మది లేకుండా తిడుతూ ఉన్నారు. మీరందరూ గమనించండి. కొడుకు దూరం అయ్యిండు, మంచి స్నేహితుడిని దూరం పంపించాల్సి వచ్చింది. వ్యతిరేకంగా సౌలు తరుముతున్నాడు, సైన్యమంతా తరుముతున్నారు. దావీదు ఒక్కడే మిగిలిపోయాడు. కాళ్ళకు చెప్పులు లేవు, నెత్తంతా పిచ్చి పిచ్చి అయిపోయింది, ఏడుస్తూ ఉన్నాడు. అహీతోపెలు పన్నాగం పంగుతున్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? దేవుని వైపు చేతులు ఎత్తాడు. చప్పట్లు కొడదాం, ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి, ప్రభువా, ఈ వ్యతిరేకమైన ఆలోచన చేసే వాళ్ళ పరిస్థితి నీకు అప్పగిస్తున్నా అన్నాడు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేస్తున్నాడో అక్కడ ఒక కార్యక్రమం అవుతుంది. ఈయన ఇంత మంచిగా ఉంటున్నాడు, కొడుకును మాత్రం అహీతోపెలు తప్పుతో పట్టిస్తున్నాడు. అహీతోపెలు ఏమని తప్పుతో పట్టిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి, అహీతోపెలు ఆలోచనలు సంఘములో ఎవరిలో కూడా కనబడద్దు. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంస్థలో కానీ ఎవరిలోనైనా అహీతోపెలు ఆలోచనలు ఉంటే ఆ కుటుంబము, ఆ సంఘము, ఆ యొక్క కుటుంబ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది. చూడండి, 20వ వచనం చదువు నాన్న. 16వ అధ్యాయం 20వ వచనం. అందరూ వాక్యం చూడాలి. అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్మనగా అహీతోపెలు నీ తండ్రి చేత ఏం చెప్తున్నాడు చూడండి. తండ్రి నమ్మేది ఈయనను, అహీతోపెలు అంటే దావీదు నమ్మేది. ఈయన ఏది చెప్తే అది దేవుడు పంపించిన వర్తమానం అని నమ్మేది దావీదు. అలా నమ్మిన దావీదు కుమారుడు కూడా చూశాడు, మా నాన్నకి మంచి ఆలోచనలు చెప్పేది కదా, ఇప్పుడు ఈయననే అడుగుతా అని ఆయన ఆలోచన అడిగితే ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తాడు చూడండి. దావీదు కుమారుడికి ఏం ఆలోచన చెప్తున్నాడు? నీ తండ్రి ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు తండ్రికి అసహ్యుడు. ఎంత సిగ్గుమాలిన మాట. ఏం చెప్తున్నాడు? వ్యభిచారం చేయమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అహీతోపెలు వ్యభిచారం చేయి, నీ తండ్రితో ఉన్న ఉపపత్నులతో నువ్వు వ్యభిచారం చేయి. ప్రియులారా, ఒక పవిత్రంగా ఉన్న మన జీవితాల్లో ఒక పక్కవాడిచ్చే ఆలోచన ఆత్మీయ వ్యభిచారానికి దారితీస్తుంది. ఎందుకో తెలుసా? అబిషలోము అహీతోపెలు మాటలు వింటున్నాడు. నేనేం చేశాడు చూశాడు? కింద వచనం చదువు. ఏం చేశాడు చూడండి, అట్లే చదవండి. ఏం చేశాడు? 22వ వచనం. కాబట్టి మేడ మీద వారు అబిషలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. వ్యభిచారం చేశాడు, పాపం చేసేసాడు. ప్రియ సంగమా, ఎంత దౌర్భాగ్యం! అంత మాత్రం కాదు, అహీతోపెలు అంటున్నాడు, ఇక ఇదే రైట్ టైం, మీ డాడీ పండుకునే టైం వచ్చింది, దావీదు నిద్రపోయే టైం వచ్చింది, నేనేం చేస్తా తెలుసా? ఇప్పుడు 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 1వ వచనం నుండి చదువు. ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు గనక, అబ్షలోం ఇదిగో నీకు ముచ్చట చెప్తున్నా, మీ డాడీ అలసిపోయాడు, నేను ఒక పని చెప్తా. ఇప్పుడు నేనేం చేస్తా తెలుసా? ఏమన్నాడు చదువు. నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన. ఇప్పుడు మీ డాడీ నేను బెదిరించి, జనులందరినీ నేను బెదిరించి ఎడలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజు మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను
12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు ఎవరితో చెప్పాడండి? అబ్షాలోముతో చెప్పగా నాకు ఈ చెడగొట్ట ఆలోచన ఇస్తాడండి. హలో ఇది చూడండి ఏం చెప్తున్నాడు కొడుకు, అబ్షాలోం మీ డాడీ అలసిపోయినాడు, నేను చక్కగా పోతా, మీ డాడీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ బెదిరించేస్తా, ఇదిగో 12,000 మందిని తీసుకొస్తా, ఈ రాత్రి మీ డాడీ కథం అని ఈ ఆలోచనలన్నీ కొడుకులో విషం విత్తాడు అహీతోపేలు. అయితే అహీతోపేలుకు ఇంకొక ఆయన గుర్తుకొచ్చాడు. ఎవరు తెలుసా? ఇప్పుడు బట్టలు చింపుకున్నాడే దావీదు స్నేహితుడైన హూషై గుర్తొచ్చాడు. ఎందుకైనా మంచిది ఈ అహీతోపేలు చెప్పిన మాటలు విన్నాను కానీ ఒక్కసారి ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుతా. ఎందుకు గుర్తొచ్చాడు తెలుసా? అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కొడుకు దారి తప్పిపోవద్దు, ఈ అబద్ధికుడి మాటలు వినొద్దు, ఈ పనికి మాలిన వారి మాటలు వినొద్దు, ఈ తప్పుడు ఆలోచన చేసేవాని మాటలు వినొద్దు, అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టని చేతులెత్తి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుండో లేదో అహీతోపేలుకు ఆయన చెప్పాడో లేదో అబ్షాలోంకి ఎవరు గుర్తొచ్చారు? హూషై గుర్తుకొచ్చాడు. మళ్ళీ మెల్లగా వచ్చాడు. కొంతమంది అనుకుంటాం మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళల్లా అక్కడిక్కడ మీరు ఏదైనా సంబంధాలకు అక్కడిక్కడ పోతే చూడండి, నేను చెప్తే వీడు విన్నాడని మీరు అనుకుంటారు. తుస్సు, మీకు తెలియదు ఆ విషయం. వాడు పోయి 100 మందిని అడిగొస్తాడు, మళ్ళీ నీ దగ్గర గంగిరెద్దులాగా అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పింది రైట్ అన్నా, అసలు నువ్వు గ్రేట్ అన్నా అంటాడు. కానీ వాడు బయటికి పోయి నువ్వు చెప్పింది అందరికీ చెప్పొస్తాడు. అబ్షాలోం అదే చేశాడు. అహీతోపేలు మాటలు విన్నాడు. ఈ రాత్రి మా డాడీని చంపాలనుకున్నాడు, ప్లాన్ వేశాడు. మళ్ళీ హూషై గుర్తొచ్చాడు. అంకుల్ ఇగో అహీతోపేలు నాకు ఒక ముచ్చట చెప్పాడు, ఇది కరెక్టేనా అన్నాడు. అనగానే ఏం చేశాడు చూడండి. ఇప్పుడు ఇగో 7వ వచనం చదవమ్మా, 17వ అధ్యాయం 7వ వచనం. హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి ఇంతకుముందు చెప్పిన అన్ని బాగానే ఉండే గాని ఈసారి అహీతోపేలు ఈ తేలుందే, ఈ అహీతోపేలు చెప్పిన ఈ సంఘాలలో కూడా ఈ తేళ్లు మోపైనాయి. ఇదిగో సంఘాలలో కుటుంబాల్లో ఈ తేళ్లు ఉంటాయి, జాగ్రత్త. ఈ అహీతోపేలు ఈ తేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఏమన్నాడు ఏజాస్ గారు? ఏముంది అక్కడ? మంచిది కాదు. అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అయ్యో, మరి ఆయనేమో బొండిగా తీసుకుదామన్నాడు, ఆయనేమో 12,000 మందిని తీసుకొద్దామన్నాడు అని ఆలోచనలన్నీ పక్కకు పెట్టాడు. అయితే ఈసారి నేనేం చేస్తానంటే మా అంకుల్ చెప్పిన ఆలోచన ప్రకారం పోతా అని చెప్పి ఏం చేసిందంటే, ఇక మీరు కిందికి రండి, ఎందుకు ఇలా మార్పు జరుగుతున్నాయి అని ఆలోచనలు, అహీతోపేలు ఆలోచనలు ఎందుకు చెడిపోతున్నాయంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలుసా? దావీదు కాళ్ళకు చెప్పులు లేవు, పిచ్చోళ్ళలాగా కొండ ఎక్కి కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొడదాం. కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తుంటే శత్రువు ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇక 17వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. అబ్షాలోము ఇశ్రాయేలు అందరూ ఈ మాట విని హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని మార్చేసుకున్నాడు. ఆలోచన యుక్తమని ఎంచుకొని యుక్తమని ఒప్పుకొని అనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై
రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆలోచనలు మారిపోయాయి. హల్లెలూయా. ఓ ప్రభునందు ప్రియమైన పారులు, నీ జీవితంలో కూడా నీకు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ దేవుడు ఈ రాత్రి మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇదిగో మనకు వ్యతిరేకంగా ఎవరో ఉండరు బిడ్డ. నీ కడుపున పుట్టినోళ్ళే నీకు వ్యతిరేకంగా తయారవుతారు. అభిషాలోము ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడు. వ్యతిరేకపు ఆలోచనలు సాతాను పుట్టిస్తుంది. సాతాను ఆలోచనలు నమ్మొద్దు. వాటి వలలో పడొద్దు. వాటి వలలో పడిపోయావా నీ జీవితం నాశనమే. ఈ అహీతోపెలు ఈ తేలు మాటలు మారిపోయాయి. ఆ విషయము అహీతోపెలుకు తెలిసింది. తెలిసి ఏం చేసిండు తెలుసా ఆయన? అయ్యో నేను చెప్పిందంతా ఒట్టిదే అయిపోయిందని 22వ వచనం చదవమ్మా. ఇప్పుడు 17వ అధ్యాయము 22వ వచనము. దావీదు అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటి తెల్లవారినప్పుడు నది దాటక ఉండినప్పుడు ఒకడును లేకపోయాను. అహీతోపెలు ఇక్కడ 23వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచనలు జరగపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. చప్పట్లు కొడదాం. ఏం చేశాడు? తన ఆలోచనలు తనను చంపేశాయి. ఏం చేశాడమ్మా రమ్య? ఏం చేశాడు? ఉరేసుకొని చచ్చిపోయాడు. చూడండి, అక్కడ ఉరిపోసుకొని చనిపోయాడు. జనులు ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నా వాక్యం వింటున్న సహోదరి సహోదరులా, నువ్వు పవిత్రంగా బ్రతుకుతే, నువ్వు నిజాయితీగా బ్రతుకుతే, నువ్వు నిజాయితీగా సేవ చేస్తే, నిజాయితీగా పరిచర్య చేస్తే, నిజాయితీగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే, నీకు వ్యతిరేకంగా వచ్చిన ఆలోచనలు వారికే శాపంగా మారిపోతాయి. ఏమైంది? అహీతోపెలు ఆలోచన తన ప్రాణాన్ని తీసేసింది. ఎవరి కుటుంబాన్ని నాశనం చేయాలని చూశాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని కూల్చాలని చూశాడు. అభిషాలోమును చనిపోవాలని చూశాడు. తన తండ్రిని చంపాలని చూశాడు. చివరికి ఏమైంది తెలుసా? తనే ఉరేసుకొని చనిపోయాడు. ప్రేమైన దేవుని సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారు, నా ఆలోచనలు ఎవరికి తెలుసు? ఇప్పుడు యెషయా గ్రంథం 29:15 వచనం మళ్ళొకసారి గుర్తు చేసుకో. మమ్మల్ని ఎవరు చూడతారో, మా ఆలోచనలు ఎవరికి తెలుసు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా అని నీ హృదయంలో పాపం చేస్తూ దేవుని కళ్ళు కప్పడానికి ట్రై చేస్తున్నావో, నా సహోదరి సహోదరుడా, నా బిడ్డ, నా కుమార్తెలారా, నా స్నేహితులారా, బంధువులారా, అక్క చెల్లెల్లారా, మీ అందరు కూడా చెప్తున్నా, నా దేవుడి కళ్ళు కప్పాలని ప్రయత్నం చేస్తే ఒకరోజు వస్తుంది, ఆ కళ్ళు కప్పే నీ బ్రతికే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు కళ్ళు కప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారేమో, కళ్ళు కప్పి టెక్స్ట్ మెసేజ్లు చేస్తున్నారేమో, కళ్ళు కప్పి వాడు చూడట్లేదని వాయిస్ రికార్డులు, కాల్ రికార్డ్స్ చేస్తున్నారేమో, ఎవరు చూడట్లేదని వీడియో రికార్డ్స్ చేస్తున్నారేమో, ఎవరు చూడట్లేదని ఒక గుంపుగా చేరి దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారేమో. ఒకరోజు అవే నీకు శాపంగా మారిపోతాయి. అలా కావద్దంటే ఈ రాత్రి ఒక పని చేయి. పరలోకంలో నుండి దేవుడు నన్ను చూస్తున్నాడు. 139వ కీర్తన 1వ వచనములో, యెహోవా నీవు నన్ను పరిశోధించి పరిశీలన చేయించున్నావు. ఆయన అంటున్నాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు కదా ప్రభువా. అందరం కూడా లేచి నిలబడదాం. ఈ రాత్రి లేచి నిలబడదాం. చాలామంది భార్యలు
భర్తలకు తెలియకుండా లోపల అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో. చాలామంది భర్తలు కూడా భార్యలకు తెలియకుండా లోపల నన్ను ఎవరు చూస్తున్నారని నువ్వు బ్రతుకుతున్నావేమో. చాలామంది యవ్వన బిడ్డలు నా తల్లిదండ్రులు నన్ను చూడట్లేదని లోపల నన్ను ఎవరు చూసేదారని నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకో. నిన్ను చూస్తున్నది నా దేవుడు. నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇలాంటి సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావు, ఇలాంటి సీక్రెట్ ఆలోచనలు నువ్వు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు చేస్తున్నావేమో. ఈ వాక్యము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకున్నాం, అందరం కూడా కళ్ళు మూసుకొని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు. దేవుని సన్నిధిలో ప్రభువా నేను అలాగునుండక నా తల్లిదండ్రుల కళ్ళు కప్పొద్దు, ఇతరుల కళ్ళు కప్పొద్దు. నేను నీకు వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడితే క్షమించు. నువ్వు ఒప్పుకొని ఈరోజు విడిచిపెట్టు బిడ్డ.